బంగారం పిచ్చి చాలామందికి ఉంటుంది. తప్పేమీ లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ కొనేయటమే తప్పండి. అదేంటండి ఎక్కడ పడితే అక్కడ అంటారు? అన్ని చోట్ల హాల్‌మార్క్ ఉంది కదా! ఎక్కడైనా కొనొచ్చు కదా! అనుకుంటున్నారు కానీ, మీరు చూస్తున్న హాల్‌మార్క్ కరెక్ట్ కాదు. వాస్తవం చెప్తున్నానండి. అన్నిటికి డూప్లికేట్ ఎలా వచ్చిందో హాల్‌మార్క్‌కి కూడా వచ్చింది. హాల్‌మార్క్ కరెక్ట్ కాకుండా అంటే హాల్‌మార్క్ లాగే ఉంటుంది. మనం ఉంది గదా అని చూసుకొని బిల్ పే చేసేసి బిల్ రాయించుకొని వచ్చేస్తాం కదండీ! తర్వాత ఎప్పుడైనా గానీ వెళితే దానికి ఏదైతే ఆ రోజు రేట్ ఉందో అంత రేట్ రాదంటారు. ఎందుకు? అది నకిలీది కాబట్టి. అంటే దాంట్లో ఉండాల్సినంత క్యారెట్, ఆర్నమెంట్ క్యారెట్ తెలుసు కదా! అంత ఉండదు కాబట్టి అప్పుడు లబోదిబోమని ఉపయోగం ఏముంది? చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఉంది. ఈరోజు గుంటూరులో బీఐఎస్ ఎంప్లాయీస్ అంటే బీఐఎస్ అధికారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది తెలుసు కదండీ! వాళ్ళు ఈరోజు తనిఖీలు చేస్తే గుంటూరు ఏంటి అన్ని చోట్ల అలాగే ఉంది. గుంటూరులో దొరికారు అంతే. వాళ్ళేసిన హాల్‌మార్క్ నకిలీదని ఐడెంటిఫై చేసి ఆ దుకాణాలను గట్టిగా పట్టుకొని వాళ్ళకి జరిమానాలేసి కేసులు పెట్టారండి. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే ఒక చోట జరిగింది అంటే కాస్త జాగ్రత్త పడండి అని. ఇక్కడ ఒక యాప్ ఉందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక ఆ హాల్‌మార్క్‌ని కాస్త స్కాన్ చేయండి. అది చెప్పేస్తుంది. ఏది బీఐఎస్ పోర్టల్‌తో కనెక్ట్ అయ్యి ఆ బీఐఎస్‌లో ఆ నెంబర్ ఉంటుంది కదండీ! యూనిక్ నెంబర్ ఉంటుందన్నమాట. ప్రతి హాల్‌మార్క్‌కి ఒక యూనిక్ ఐడీ ఉంటుంది. అది చూపిస్తే ఒరిజినల్ అన్నట్టు. లేకపోతే ఇంక అంతే సంగతి అన్నట్టు. కొనొద్దు దయచేసి. మరి ఒక్క నిమిషం కేటాయించండి. ఏదో ఎమోషన్ మీద వెళ్ళిపోయి డిజైన్ బాగుంది కదా! ఆహా! ఓహో! అని చెప్పి పాపం మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసి కొనేస్తారు ఎక్కువ లేడీస్. ఒక్కోసారి మగాళ్ళు కూడా పప్పులో కాలేస్తూ ఉంటారు. ఈ పని అయితే చేయండి ఒకటి. రెండోది ఇప్పటికి కూడా హాల్‌మార్క్ లేకుండా కొంటారండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మమ్మో చెప్పిందని, పలానాయన బాగా తెలిసినాయన ఉన్నాడని. ఓకే, మంచివాళ్ళు ఉంటారు నేను కాదంటలేదు. కానీ మోసం జరిగే చోట ఆ అవకాశం ఎందుకివ్వాలి అంటాను నేను. తెలిసిన ఆయన మా తాత కాలం నుంచి ఆయనే చేస్తున్నాడు. మా అమ్మమ్మలకి వాళ్ళే చేశాడు, అమ్మలకి చేశారు, మేము కూడా చేయిస్తామని చేశాక కొన్ని సంఘటనలు చెప్తున్నాను. తర్వాత తీసుకెళ్ళి చూస్తే అందులో చాలా చాలా మోసం ఉంటుందండి. సో, అంటే కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి వాళ్ళు గూడా ఇక్కడ వెతుక్కుంటారు. మోసం చేయటానికి అవకాశాలు ఎక్కువ వెతుక్కుంటారు. పెద్ద పెద్ద షాపులే వెతుక్కుంటున్నారంటే వీళ్ళు వెతుక్కోరా? సో, గవర్నమెంట్ హాల్‌మార్క్ అనేది పెట్టింది. తప్పేమి లేదు. చిన్న వర్తకులకు కూడా హాల్‌మార్క్ ఇస్తున్నారు. ఆ ఇబ్బంది ఏమి లేదు. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. అది పెద్ద కాస్ట్‌లీ గూడా కాదు. హాల్‌మార్కింగ్ చాలామంది చేస్తారు. ఈ చిన్న వర్తకులు కూడా చేయించుకోవచ్చు. పెద్దవాళ్ళే చేయించుకోవట్లేదని చెప్తున్నాను. సో, హాల్‌మార్కింగ్ లేకుండా కొనొద్దు. హాల్‌మార్కింగ్ చూసుకోండి అని చెప్పటం నా ఉద్దేశం. ఎందుకు? పక్కింట్లో దొంగలు పడ్డారంటే మన ఇంట్లో పడే అవకాశం ఉంటుంది కదా! రేపు గుంటూరులో అక్కడ జరిగిందంటే ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది కదా! మరి ఈ అవేర్‌నెస్ ఒక సోషల్ కాజ్ కోసమే మనం షేర్ చేసుకుంటున్నాం. దయచేసి మీరు కూడా షేర్ చేస్తే ఎంతోమందికి మేలు చేసినట్టు ఉంటుంది. ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి